మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వీటన్నిటితోని సాంబార్ తయారు చేయబోతున్నాం. అయితే చాలా రోజులు అవుతుంది సాంబార్ తినకని అట్లా ఇవన్నిటితోని ప్రయోగం చేస్తున్నాం అన్నమాట. చలో లాస్ట్కి ఎట్లయితుందో చూద్దాం. ఇవన్నిటికీ కడిగి చేయడానికి కమ్సే కమ్ టైం పట్టింది. బట్ తర్వాత వండంగా స్మెల్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఇది మన కల్లేమాకు కాస్తంత మిగిలిండే, మళ్ళీ నెక్స్ట్ టైంకి పని చేస్తే అని ఆడ పక్కకి పెట్టేసిన. ఇక్కడ కల్లేమాకు ఎక్కువ రేట్ అబ్బా. అదే మన ఇంటికడ అయితే పుక్కెట్లా దొరికేది, కానీ కళ్యామాకు మనం అప్పుడు అంత ఎక్కువ పట్టించుకోలేదు. ఇక్కడనేమో పైసలు పెట్టుకునే వరకు కొంచెం బాధాకరమైన విషయం. ఎట్లయితే కానీ సాంబార్ అయితే మొత్తానికైతే నెంబర్ 1 అయింది. దాని తర్వాత కాస్త అన్ని పాపడాలు గొలిచినాం. ఖచ్చితంగా ఉండాలి కదా మనకి. దాని తర్వాత మన కొడుగుడ్లు ఉడకబెట్టేసినాం. తర్వాత అయిపోయింది మన సాంబార్. టేస్ట్ చూసేసినాం. దాని తర్వాత రూమ్కి వచ్చేసి ప్లేట్లలో పెట్టేసుకొని ఇక అట్లా తినడంతా అయిపోయినాక బస్సులు అట్లా విహారయాత్రకి బయలుదేరినట్టు అట్లా బయటకు వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చేసినాం. అట్లా ఉంటుంది మన సౌదీలో రియాద్ అంటే. అట్లా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అట్లా చిన్న చిన్న